బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని 120 మున్సిపాలిటీలు 9 కార్పొరేషన్ల పదవీ కాలం ముగిసింది. దీంతో ఇవాల్టి నుంచి ఆయా మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ప్రత్యేక అధికారుల పాలనలోకి వచ్చాయి. నిన్నటితో పదవీ కాలం ముగియడంతో అర్ధరాత్రి నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. తెలంగాణలో 2020 జనవరి 22న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. అదే నెల 27న ఆయా మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో కొత్త పాలక మండళ్లు ఏర్పాటయ్యాయి. ఈ నెల 26 నాటికి 5 ఏళ్లు పూర్తి కావడంతో ప్రత్యేక అధికారులను నియమిస్తూ రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. నన్పూర్ మున్సిపాలిటీ, మంచిర్యాలలో కొత్తపల్లి మున్సిపాలిటీ, కరీంనగర్లో విలీనంతో పాటు మొత్తం 128 పురపాలికలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. సంధ్య, 5 సంవత్సరాలు పూర్తయిపోయినటువంటి కార్పొరేషన్లు అదేవిధంగా మున్సిపాలిటీల్లో ఈ రోజు నుంచి మొత్తం కూడా స్పెషల్ ఆఫీసర్ పాలన సాగనుంది. అక్కడ తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలోనే జరగనుంది. ఎన్ని కోట్ల విలువైన పనులకు కూడా అక్కడ ఉండేటువంటి కమిషనర్, అక్కడ ఉండేటువంటి అధికారులు ప్రతిపాదనలు పంపితే దానికి అనుగుణంగా అక్కడ ఉండేటువంటి స్పెషల్ ఆఫీసర్, ప్రభుత్వం కేటాయించినటువంటి స్పెషల్ ఆఫీసర్ నిర్ణయాలు చేయనున్నారు. దాంతో పూర్తిగా పాలన అంతా కూడా అధికారుల చేతుల్లోకి వెళ్ళనుంది. ఇప్పటి వరకు ఉండేటువంటి కార్పొరేషన్లో ప్రత్యేకంగా స్టాండింగ్ కమిటీ ఉంటుంది. ఆ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది, ప్రతి వారం సమావేశం అవుతుంది. రెగ్యులర్గా చేసేటువంటి నిర్ణయాలకన్నింటికీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలుపుతుంది. దాని తర్వాత వాళ్ళు దాన్ని ప్రభుత్వానికి పంపిస్తారు. కానీ అంతకంటే ముందే కూడా పనులు చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఎవరు కార్పొరేటర్లు కానీ ఎవరు కూడా ఆ పాలక మండలి ఇప్పుడు కొలాప్స్ అయిపోయింది కాబట్టి, తన పదవీ కాలం అయిపోయింది కాబట్టి పూర్తిగా అధికారుల చేతుల్లోనే పాలన ఉండనుంది. అయితే ఇప్పటికే ఎన్నికలు జరగాలి, కొత్త పాలక మండళ్ళు రావాలి. కానీ ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో వీటన్నింటినీ మార్చడం, అంటే కొన్నిట్లలో గ్రామ పంచాయతీలను విలీనం చేస్తామని చెప్పడం, కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు జిహెచ్ఎంసీకి సంబంధించి చుట్టుముట్టు ఉండేటువంటి కార్పొరేషన్లు కూడా ఇందులో విలీనం అవుతాయని చెప్పడం, ఈ విధమైనటువంటి చర్యల కారణంగా పూర్తిగా వీటన్నింటినీ స్పెషల్ ఆఫీసర్ పాలన కిందికి తీసుకురావడం జరిగింది. మరొక ఏడాది పాటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పాలన ఉంటుంది. పాలక మండలి అమల్లో ఉంది కాబట్టి ఆ పాలక మండలి అయిపోయిన తర్వాత ఈ చుట్టూ ఉండేటువంటి కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీల విషయం కానీ చర్చించేటువంటి అవకాశం ఉంది. దాదాపు ఇప్పుడు చూస్తే 100కు పైగా ఉండేటువంటి కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీల్లో పూర్తిగా ఆఫీసర్ పాలన రానుంది, స్పెషల్ ఆఫీసర్ పాలన. దీనికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఆయా జిల్లాల్లో ఉండేటువంటి ఉన్నతాధికారులు లేదా కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ కొన్నింటికి బాధ్యత అప్పగించగా మరికొన్నింటికి మాత్రం ఎంఏయుడికి సంబంధించినటువంటి సీనియర్ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. ఒక్కొక్క ఆఫీసర్కు 2-3 కార్పొరేషన్లు లేదంటే మున్సిపాలిటీలను కూడా అప్పచెప్పడం జరిగింది. జిహెచ్ఎంసీలో ఉండేటువంటి సీనియర్ అధికారులకు కూడా చుట్టుముట్టు ఉండేటువంటి కొన్ని కార్పొరేషన్లు, కొన్ని మున్సిపాలిటీలను అప్పచెప్పడం జరిగింది. దాంతో స్పెషల్ ఆఫీసర్లు తీసుకునేటువంటి నిర్ణయాల అనుగుణంగానే పూర్తిగా ఈ కార్పొరేషన్లలో లేదా మున్సిపాలిటీల్లో పాలన సాగనుంది. రాముడు, అయితే మున్సిపల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే దీనికి సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ మనసులో వేరే ఆలోచనలు కూడా ఉన్నాయి. అవన్నింటినీ కూడా గ్రౌండ్ లెవెల్లో సెట్ చేసిన తర్వాతే మున్సిపల్ ఎన్నికలు జరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అప్పటి వరకు కూడా ఈ అధికారులే ఈ అధికారంతో ఈ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ రన్ చేసే అవకాశమే ఉందా? అప్పటి వరకు ఎన్నికలు జరిగే వరకు మాత్రం పూర్తిగా ఈ అధికారులే తమ పాలనను, అంటే అక్కడ ఉండేటువంటి అన్ని విధాలైనటువంటి పాలన అయితే కొనసాగించనున్నారు. మనం చూస్తే ఎన్నికలకు సంబంధించి కొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. దాదాపు ఈ పాలక మండలి ముగిసే కంటే 2 నెలల ముందే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలి. ఆ పాలక మండలిని సిద్ధం చేయాలి. అది అయిపోకంటే ముందే సిద్ధం చేయాలి. అయిపోయిన వెంటనే వాళ్ళు ఆ కొత్తగా ఏర్పాటైనటువంటి పాలక మండలి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తే ఆ విధమైనటువంటి పరిస్థితులు కనబడడం లేదు. మొత్తంగా కూడా వీటి రూపురేఖలు మార్చేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు వార్డుల యొక్క పునర్విభజన కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి కానీ చుట్టుముట్టు ఉండేటువంటి కార్పొరేషన్ల విషయంలో కానీ ఇప్పటికే మంత్రులు కానీ కొన్ని సందర్భాల్లో ఉన్నతాధికారులు కానీ కొన్ని ప్రస్తావనలు తీసుకొస్తున్నారు. హైదరాబాద్ రూపురేఖలు మారుస్తాం, అదేవిధంగా హైదరాబాద్ ఇప్పుడు ఉండేటువంటి 150 వార్డులను పెంచుతాం, ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా దీన్ని విస్తరిస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పాలక మండలి ఇటు మున్సిపాలిటీలోనూ కానీ అదేవిధంగా కార్పొరేషన్లలో కానీ ఇక్కడ కూడా కొన్ని మార్పులు చేసేటువంటి అవకాశం ఉంది. పట్టణాలకు సంబంధించి దాన్ని విస్తరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత ఎక్కువ టైం పట్టేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. రైట్ రాముడు.